హాయ్ ఫ్రెండ్స్. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల కూరంతా ఇలా అయిపోయింది. అసలు ఇలా అవుతుంది అని అనుకోలేదు. ఆహ్, ఏం జరిగింది అంటే వీడియో చూడండి చెప్తాను. సో, మనం పన్నీర్ కర్రీ చేసుకుందాం ఇవాళ. అది ఎలా చేయాలో చూద్దాం. సో, నేనిక్కడ మంచిగా కరెక్ట్‌గానే ప్రొసీజర్ అంతా కరెక్ట్‌గానే చేశాను. బట్ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల ఇలా కలర్ మారిపోయింది. సో, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనకి కావాల్సినంత మెజర్‌మెంట్‌లో పన్నీర్‌ని లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ సిట్ ఫార్మ్స్ పన్నీర్ యూజ్ చేశాను. ఏ పన్నీర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ కొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ కోసం, కర్రీ కోసం ఇది బావుంటుందని చెప్పి ఇది యూజ్ చేశాను. సో, ఇలాగా పీసెస్ కట్ చేసుకొని క్యూబ్స్ లాగా సో, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను నేను. ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. సో, నెక్స్ట్ పార్ట్ వేర్ మిస్టేక్ హ్యాపెండ్. సో, ఇక్కడ నేను టొమాటోస్‌తో పాటు పుదీనా గూడా కలిపి వేసి ప్యూరే చేశాననమాట. సో, టొమాటోస్ ఒక్కటే వేస్తే కలర్ మంచిగా ఉండేది. బట్ నేను పుదీనా, కొత్తిమీర గూడా కలిపేసరికి ప్యూరీ కలర్ మొత్తం మారిపోయి గ్రీన్ కలర్ అయిపోయింది. సో, దీనివల్ల కర్రీ మొత్తం బ్లాక్, గ్రీన్ అలా డార్క్ గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది. చూడటానికి అలా ఉన్నా గానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో, ఇంకా ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. సో, ఇలా టొమాటో ప్యూరీ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. నౌ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కాలి. వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేయాలి. సో, ఈ నూనె వేడెక్కిన తరువాతనే ఆనియన్స్ వేయాలి. అదర్‌వైజ్ మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సో, ఇలా వేయించుకుంటూ ఉండాలి. మీరెప్పుడైనా కుకింగ్ చేస్తూ మిస్టేక్స్ చేశారా? చేస్తే ఏం మిస్టేక్స్ చేశారో కామెంట్‌లో రాయండి. సో, నౌ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. కొంచెం టేస్ట్ కోసం అన్నట్లు నేను వేసుకున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అంత యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యాడ్ అయిపోయింది. సో, ఇలా మొత్తం కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. సో, వేయించుకున్న తరువాత ఇందాక మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ప్యూరీని ఇప్పుడు ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చినాక ఈ ప్యూరీని గూడా వేసేయాలి. సో, మన డార్క్ గ్రీన్ కలర్ ప్యూరీని వేసేసాను. ఇట్లా ప్యాన్‌లో వేసిన తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా కొంచెం వేయించాలి. సో, ఇది కలిసి ఆహ్, కొంచెం ప్రాపర్‌గా కుక్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఆర్ ఎల్స్ ఒకసారి కలిపేసి మూతైనా పెట్టేయొచ్చు. ఏం కాదు. సో, ఇది ఒక 30% టు 40% కుక్ అయ్యే వరకు మనం వదిలేయాలి. సో, వన్స్ ఇది కొంచెం కుక్ అయినాక దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సో, నేనిక్కడ కొంచెం మసాలా ఇది హోమ్‌మేడ్ మసాలా. సో, ఈ మసాలా కొంచెం వేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఎంత రుచికి సరిపడినంత వేసుకున్నాననమాట. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు, ఈ స్పైసెస్ ఆ ప్యూరేకి కరెక్ట్‌గా సెట్ అయ్యే వరకు కలపాలి. సో, ఇంకొంచెం కలర్ మారిపోయింది మన కర్రీ. సో, ఇలా కలిపిన తరువాత కొంచెం సేపు దాన్ని ఉడకనివ్వాలి. సో దట్ స్పైసెస్, మసాలాలు అన్నీ ప్యూరేకి పడతాయన్నమాట. సో, మళ్ళీ అగైన్ ప్యాన్ మీద ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వదిలేస్తే బావుంటుంది. నౌ ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ని ఈ ప్యూరేకి యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా యాడ్ చేసుకుంటే ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో దట్ పన్నీర్ ఓవర్ కుక్ అవ్వదు అండ్ ప్యూరే గూడా మాడిపోదు. సో, ఇలాగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతా ప్యూరేలో వేసేసుకోవాలి. వేసేసుకొని కలపాలి. ఇప్పుడు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. స్మూత్‌గా కలపాలి. ఎందుకంటే మళ్ళీ పన్నీరు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఇలా మనం నీట్‌గా ఎడ్జెస్ నుంచి కలుపుకుంటూ ఉండాలి. సో, ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ వదిలేయాలి. సో దట్ పన్నీర్‌కి ప్యూరీలో ఉన్న మసాలాలు ఇవన్నీ పడతాయన్నమాట. సో, ఇప్పుడు చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. సో, ఇది టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంది.
బట్ కలర్ ఒక్కటే నల్లగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్‌లో దించేసే ముందు కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేస్తే ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది కర్రీకి. సో, దీన్ని మనం రోటీలోకైనా ఆర్ ఎల్స్ బిర్యానీకైనా ఆర్ బగారా రైస్‌కైనా దేనికైనా చాలా బావుంటుంది. సో, మన పన్నీర్ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. దీన్ని మీరు వేరే కలర్‌లో చేస్తారని నేననుకుంటున్నాను. నాలాగా బ్లాక్ కలర్‌లో మాత్రం చేయొద్దు. బట్ ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కుకింగ్‌లో కూడా. ఆల్ ద టైమ్ పర్ఫెక్ట్‌గా కుక్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉండదు గదా! సో, మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.